హలో ఫ్రెండ్స్, ఈరోజు 3వ తరగతి నుంచి 11th లెసన్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. సో ఈ లెసన్ చెప్పుకునే ముందు నేను ఈ 3rd క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా 3 లెసన్స్ ఉన్నాయి. 3 లెసన్స్ కంప్లీట్ అయితే ప్రాక్టీస్ బిట్స్ పెడతాను. సో డైలీ నా ఛానల్ని విజిట్ చేసినట్టయితే మీకు అన్ని వీడియోస్ అందుతాయి. సో తెలుగు ఎగ్జామ్కి ఎలాంటి మార్కులు తగ్గకుండా మీ ఎగ్జామ్కి ఇంప్రూవ్ అయ్యేటట్టు నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. డైలీ ఒక పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మీరు నేను ఎలాగైతే ఒక పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మీకు క్లాసెస్ చెప్తున్నానో అలాగే మీరు కూడా ఒక వీడియో మిస్ అవ్వకుండా నా వీడియో అనేది చూడండి. సో మీరు చూస్తే మీకే బెనిఫిట్. సో ప్రాక్టీస్ బిట్స్ కూడా పెడతాను. సో దీనివల్ల మీకు ఇంకా ఈజీ అవుతుంది. సో క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్తే సరిపోదు, ప్రాక్టీస్ కూడా చేస్తే చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎలా ఉంటుంది, దానికి ఆన్సర్ ఎలా చేయాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో మీరైతే డైలీ ఒక నోట్బుక్ పెన్ తీసుకొని నా వీడియో చూడండి. లేదా మీరు కిచెన్లో కానీ ఒకవేళ హోమ్ మేకర్స్ అయితే మీరు కిచెన్లో బర్డ్స్ పెట్టుకోను, ఇయర్ ఫోన్ పెట్టుకోను నా క్లాసెస్ విన్నా కూడా మీకు మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. మీ టైం కూడా సేవ్ అవుతుంది. సో దాంతోపాటు మీరు ప్రిపరేషన్లో కూడా ఉంటారు. సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దామా? సో ఈ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి? తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. ప్రక్రియ ఏంటి? వ్యాసం, ఇతివృత్తం, సంస్కృతి. మన తెలంగాణ రాష్ట్రం మనకు ఎప్పుడు అవతరించిందంటే తెలంగాణ జూన్ 2, 2014 రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రి ఎవరు అంటే శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది? జింక. తెలంగాణ ప్రజల భూలతనానికి ప్రేమకి గుర్తు. తెలంగాణ రాష్ట్ర జంతువు ఏంటి? జింక. తెలంగాణ ప్రజల భూలతనానికి ప్రేమకి గుర్తు. రాష్ట్ర పక్షి పాలపిట్ట, స్వేచ్ఛకు చిహ్నం. పాలపిట్టను చూస్తే పాపాలు పోతాయని నమ్మకం. రాష్ట్ర వ్యాప్తంగా జమ్మి చెట్టు, షమి వృక్షం విజయానికి చిహ్నం. రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును ఎంపిక చేశారు. తెలంగాణలో జమ్మి ఆకుల్ని బంగారం అని పిలుస్తారు. తెలంగాణలో జమ్మి ఆకుల్ని ఏమని పిలుస్తారు? బంగారు అని పిలుస్తారు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ అంటే దసరా. నెక్స్ట్ వచ్చేసి మన జాతీయ జెండా. ఈ బాక్స్ అయితే మీరు దింపుకోండి మీ నోట్బుక్లో. ఇక్కడ పిక్చర్లో పాలపిట్ట కనిపిస్తుంది, జింక కనిపిస్తుంది, జమ్మి చెట్టు కనిపిస్తుంది, తంగేడు పువ్వు కనిపిస్తుంది. సో మన జాతీయ జెండా ఏది? 3 రంగుల జెండా, త్రివర్ణ జెండా. జాతీయ పక్షి నెమలి, జాతీయ జంతువు పెద్ద పులి, జాతీయ వృక్షం మర్రి వృక్షం, జాతీయ పుష్పం తామర పువ్వు, జాతీయ ఫలం మామిడి పండు. కాషాయ రంగు త్యాగానికి దేశభక్తికి చిహ్నం. తెలుపు రంగు శాంతికి సత్యానికి చిహ్నం. ఆకుపచ్చ రంగు నమ్మకానికి సమృద్ధికి భూమికి సంకేతం. అశోక చక్రం 24 ఆకులు 24 గంటలకు ధర్మానికి ప్రతీక. ఇక్కడ ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ఏమంటారు? సంయుక్త అక్షరం అంటారు. అంటే ఇప్పుడు కాకు కా ఒత్తు రాకుండా వేరే హల్లు చేరింది కదా. సో తాకు మా ఒత్తు, మాకు నా ఒత్తు, రాకు లా ఒత్తు, టాకు యా ఒత్తు, ఇవన్నీ ఏంటి? సంయుక్తాక్షరాలు. సో ఇంతటితో ఈ లెసన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ తోట తల్లి లెసన్ 12th లెసన్ పోస్ట్ చేస్తాను. సో నా వీడియోని చూస్తూ ఉండండి. నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఒక్కొక్కసారి 2 వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ 13th లెసన్ మహాత్ముడు కూడా ఉంది. ఈ 2 కంప్లీట్ అయితే ప్రాక్టీస్ వీడియోస్ పెడతాను 3rd క్లాస్కి సంబంధించింది. తర్వాత 4th క్లాస్ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో.